ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కదా. అంబేద్కర్ గారి బర్త్డేలో పాల్గొన్నట్టు జై జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మా నవోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మా యూత్ తరఫున ప్రతి ఇయర్ గ్రామంలో నవోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి మా యొక్క గ్రామ ప్రజలు, అంబేద్కర్ యూత్ సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటామంటే ఒకప్పుడు మన భారతదేశంలో పాడిత పీడిత ప్రజలకు ఈ కుల మతాలలో ఉండే అసమానతలు తొలగించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము రాయడం వల్ల ప్రతి ఒక్క కులానికి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ ఇవ్వడం జరిగింది, సమన్యాయం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఉంది కాబట్టి మనం ఇంత నిర్భయంగా వాక్ స్వాతంత్రం, మాట మాట్లాడడం కానీ, ధైర్యంగా ఏదన్నా చేయడం కానీ అన్నీ చేస్తున్నాము. సో అంబేద్కర్ రాసిన ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ఈ రాజ్యాంగాన్ని చదివి గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, అట్లాగే అబ్దుల్లాపూర్పేట మండలం అనాథపూర్ గ్రామంలో మన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఒక కులానికో మతానికో కాకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా కలిసి అందరం కూడా ఘనంగా ఈరోజు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటాం. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అందరం కూడా చక్కగా అన్ని మతాలు, అన్ని కులాలు వేరు కాకుండా అందరం కూడా కూడాలుకొని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాం. జై